నాలో రావాలని నీ మహిమా నాలో చూడాలని నీ రూపము నాలో రావాలని నీ మహిమా నాలో చూడాలని నీ రూపము నాలో రావాలని నీ మహిమా నాలో చూడాలని నీ చేతితో నన్ను చెక్కిన శిల్పకారుడా నా యేసు రాజా నీ చేతితో నన్ను చెక్కిన శిల్పకారుడా నా యేసు రాజా వారికి ఉన్నటువంటి సంఘాలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ దాసులు చేస్తామన్నటువంటి సేవలు అంచెలంచెలుగా కృపలతో వీటిని ఆశీర్వదించబడ్డాను. వీటి సహాయములు కృపను దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం నామకు ఆరోపించుకోవాలి. మా ప్రియుడు లోకరక్షకుడైనటువంటి యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో వినియోగానికి వేడుకొని ప్రార్థిస్తామని నా ప్రియపరులకు తండ్రి ఆమేన్. పాటుపడి ప్రార్థన చేస్తున్నటువంటి దేవులకు ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నా. ఈ సమయంలో మరి ఇమానుయేల్ గారు ఒక రకాల పరిపాలన చేసినటువంటి పరిశుద్ధులైన వారు గురించి పాటు పాడి వచ్చిన ప్రార్థన చేయవలసిందిగా ఆ ప్రార్థన ప్రత్యేకంగా హానపై గారి కుమార్తె హ్యానీ గారిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట ప్రేమ తెలియజేస్తూ వారి ఆహ్వానిస్తున్నాం. రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము చేర్చును మన యేసయ్య రక్తము
మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు తండ్రి, కృపగల మా ప్రభువా, కాపాడి సజీవంగా ఉంచిన ఆయన మా జీవితంలో మరొక దినాన్ని మీరు ఆయుష్కాలం వహించి మరొక మాసం మీరు మాకు ఇచ్చిన మా ప్రభువా, ఇవాళ పిల్లల పాస్టర్స్ ఫెలోషిప్ నాయన ఈ కోడికలు మా ప్రభువా ఇతను ఏర్పాటు చేసుకోవడానికి మీరు చూపించేటువంటి మహాకృపకై ప్రేమ కొరకై నీకు కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. దేవాలయమైన పిల్లల ఆయా పాస్టర్స్ ఫెలోషిప్ ఫౌండర్ డైరెక్టర్ అయినటువంటి ప్రభావం నీ కుమారుడు మా ప్రభువా, నీ కుమారుడు బట్టి మా ప్రభువా, తన కుటుంబాన్ని బట్టి బిడ్డల బట్టి మా ప్రభువా, తన చేస్తున్న పరిచయం బట్టి నేను స్తుతిస్తున్నాం మా ప్రభువా. ఇవాళ 2021వ సంవత్సరంలో ఇంకా నూతన కార్యాలతో నా ప్రభువా, నూతన అభిషేకంతో నా ప్రభువా, నూతన నా ప్రభువా ఇంకా అనేక కార్యక్రమాలతో నా ప్రభువా కొనసాగుతున్న మీరు సహాయం చేయండి మా ప్రభువా. ఈ దాసుడు తలంచిన ప్రతి కార్యక్రమము, ఈ దాసుడు తలంచిన ప్రతి ఉద్దేశము, ఈ దాసుడుగా ఆలోచించిన ప్రతి ఆలోచన అయా నీ వాక్యానుసారం నెరవేర్చడానికి మీరు సహాయం చేయండి మా ప్రభువా. ఇవాళ ఈ పాస్టర్స్ ఫెలోషిప్ ఉన్నటువంటి ఈ సేవకులందరూ బట్టి స్తుతిస్తున్నాం మా ప్రభువా, వారి కుటుంబాలను బట్టి వారి పరిచయం బట్టి మా ప్రభువా. ఇవాళ గడిచిన సంవత్సరం కంటే ఈ 2022వ సంవత్సరంలో బలమైన పరిచర్య, బలమైన అభిషేకము, బలమైనటువంటి ఆత్మ మా ప్రభువా, ఆత్మ యొక్క విస్తరణ మా ప్రభువా గతిగా మీరు సహాయం చేయండి మా ప్రభువా. ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరం వరకు మా ప్రభువా మేము చేస్తున్న పరిచర్య మీద, మా కుటుంబాల మీద మా ప్రభువా, అయా మా మీద మా ప్రభువా, ప్రయాణాల్లో మా ప్రభువా, అయా మా ఆత్మీయ జీవితంలో మా ప్రభువా, ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో మా ప్రభువా, అయా మీరు మా తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి మీ నామానికి మహిమ పొందాలి మా ప్రభువా. ముఖ్యంగా ఆయన మా ప్రభువా ఈ దినానికి సేవల గురించి ఏర్పాటు చేయడానికి ప్రవాదిని దాసుని ఆందోళన మీరు ప్రవాదిని ఏర్పరచుకొని ఇక్కడ జరిగించిన పరిచయం బట్టి స్తుతిస్తున్నాం మా ప్రభువా. ఇక నేను దాసులు చేస్తున్న పరిచయం మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి మా ప్రభువా. ఈ రీతిగా ఈ ఫెలోషిప్ ఉన్నటువంటి సేవకులందరూ కూడా పేరు పేరు మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఈ సేవలలో నూతన అభిషేకంతో 5-9 వరాలతో ఫలాలతో నింపి మీరు వాడుకొని మీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందడం సహాయం చేయండి. ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక పర విషయాల్లో కానీ ప్రతి విషయంలో మీరే దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ పొందవాలి. ఇతరులని సేవకుల గురించి ముందు జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో ఎవరైతే వాక్యాన్ని బోధించుకుంటారో ప్రభావాన్ని సూచనలు పాలన చేసుకొని నోటిపూర్వకంగా మీరు వాడుకొని నాకు మాకు కావాల్సినటువంటి మాట మీరు అందించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందడం సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించి పాడుపాడి ప్రభు నామానికి వచ్చినటువంటి మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకోవడం రీతిగా వారి వ్యవస్థైనటువంటి వ్యవస్థైనటువంటి ప్రసాద్ గారి వేదికలకు కావాల్సిందిగా ప్రభు పేరు ఆహ్వానిస్తున్నాను. అదే రీతిగా ఆహ్వానాన్ని తెలియజేసుకునే కొరకు వినయ్ గారికి, సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి మరి పొందడం అన్నారు. మరి ఈ సమయంలో పేదపాలెం నుంచి వచ్చినటువంటి దైవజనులు ఏ ప్రసాద్ గారు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని గణపరిచి ఆ తదుపరి చిన్న ప్రార్థన చేస్తారు. ఈ అందరికీ వందనాలు. బైబిల్ చక్కగా పాట పాడుతున్నాం. దేవుని నామమున
భక్తుడా ఈ లోకపు ఆరాధనలో చూచినప్పుడు ప్రత్యేకమైన దీవించండి నామానికి మహిమ తెచ్చుకుని అడుగుతున్నాం ప్రభా నీకు వందనాలు. అదే రీతిగా నీ దాసు
దాసులు ప్రభా ఆనందమైనటువంటి వందనాలు, అయ్యా దైవ సేవకులను బట్టి వందనాలు, వారికిచ్చిన కుమార్తెను బట్టి వందనాలు నాయన. మంచి ఆరోగ్యము బలము దయచే ప్రభా. ఈ ప్రాంతం నాయన దాసులను బలపరిచి బలంగా ఈ మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఏ మంచి లేని మమ్మలను, ఏ యోగ్యత లేని మమ్మల్ని తండ్రి నీ సేవకు ఏర్పాటు చేసుకుని ఈ ఉన్నతమైన పిలుపుకు తగినట్లుగా మేము నడుచుకోవటానికి నాయన 2020 సంవత్సరం అంతా నీ కృపగల రెక్కల కింద మమ్మల్ని కాపాడుకుని మళ్ళా నా ప్రభు 2021వ సంవత్సరంలో ఈ నూతన మాసంలో ఈ 22వ తారీఖున నాయన మా ప్రియ సహోదరులు తండ్రి మా తోటి సేవకులైన అనోకరుగా అయ్యారు. అయ్యా సంఘంలో చేరిగా ప్రార్థించడానికి నాయన మాకు ఇచ్చిన సమయం బట్టి స్తోత్రాలు ఇస్తున్నాం. ప్రభా అనోకయ్య గారిని దీవించు తండ్రి. వారికి ఇచ్చిన సత్యమని మీ సేవకులను బలపరచు. వారికి ఇచ్చిన పాపను కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. చిన్నతనం నుంచి ఈ సన్నిధిలో విడిగే బిడ్డగా సహాయం వచ్చి అలాగే నాయన ఈ మందిరం పక్కనే ఉన్న అయ్యా కుడి పక్కనే ఉన్న స్థలంలో నాయన ఒక మందిరం కట్టడానికి నాయన నీ కృపగా ఇచ్చి ప్రభావం నీ సహాయం కావాలని వేడుకున్నాము నాయన. కృపతో జ్ఞాపకం చేసుకో. ఈరోజు నాయన నాకంటే ముందుగా ఈ దాసుడు ప్రార్థించిన ప్రార్థనలను పాడిన పాటలు బట్టి స్తోత్రాలు తండ్రి. మాకు ఇచ్చిన అయ్యా ఇగో తండ్రి ప్రజలిపియా పాస్టర్ ఫెలోషిప్ను దీవించు నాయన. మా మండల ఫెలోషిప్ను దీవించు నాయన. ఈ మండలంలో తండ్రి అనేక మంది ప్రభా ఇగో తండ్రి ప్రజలిపియా ప్రార్థన వలన ఈ సహవాసాన్ని ఏకీపిస్తున్న ప్రతి సేవకులను బలపరచు, ప్రతి సంఘాన్ని బలపరచు అయ్యా. ప్రతి సంఘంలో నా బిడ్డల బలపరచు సహాయం చేయి ప్రభా. ఈ కూడిన తండ్రి ప్రారంభం నుంచి ముగించు వరకు మాకు తోడుగా ఉండి సహాయం చేయి ప్రభా. ఈ ఫెలోషిప్నైనా వెనుకుండి నడిపిస్తున్న దాసులు అట్టే అనిలే గారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. వారి నమస్సుని జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రతి వారిని కడిగించి దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన కృపతో నింపబడి ముందున్న ప్రతి దినము ప్రతి సమయము కూడా నీ దాసుని నిరంతర ఆత్మ
చేత నింపి, కృప చేత నింపి, నీ బలమైన ఆత్మాభిషేకం నీ దాసుని నుంచి నీ నామానికి మాత్రమే మనం తెచ్చుకోమని నా కొడుకు మా కొడుకు అధికంలో నిఘారుడైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలోనే స్తుతించి ప్రార్థించినవన్నీ కూడా పొందుకుని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ నా యేసు ప్రేమ, యేసు ప్రేమ నా యేసు ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ నా యేసు ప్రేమ, యేసు ప్రేమ నా యేసు ప్రేమ. యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో విరచిన ప్రేమ. యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో విరచిన ప్రేమ. మరువజాలని ప్రేమ, నన్ను మరువని ప్రేమ, మరువజాలని ప్రేమ, నన్ను మరువని ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ నా యేసు ప్రేమ, యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ. ఇదిగో చెడిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ, చెడిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ. మరువని ప్రేమ, మారని ప్రేమ, మరువలేని ప్రేమ, మారని యేసు ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ నా యేసు ప్రేమ, యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ. ఇదిగో దయగలిగిన మా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాను అని సెలవిచ్చిన యేసు క్రీస్తు ప్రభువా, ఘనమైన మీ నామములకు వందనాలు, ప్రణతులు, మంగళ హారతులు, సంస్కృతులు, మృతులు చెల్లించుకొనిచున్నాం. నీ దయను బట్టి 2021వ సంవత్సరంలో మొదటి మాసమందు ప్రభువా, ఈ మండలంలో దైవ సేవకులుగా నీ దాసుడు ఆరోగ్యానికి మందిర ఆవరణలో చేరి ఈ రీతిగా ఈ సేవకుల కూడికను ధరించుకోవడానికి మీరు ఇచ్చిన స్థలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, వేలువారి అవకాశాన్ని బట్టి వందిస్తున్నాను. ప్రభా, సమయం అనేది వచ్చిన నీ సేవకులైన వారు, నీ వారు స్థలం ఇచ్చిన నీ దాసులు, నీ సేవకుడు ప్రభా ప్రత్యేకించి తన కుటుంబం నిమిత్తం, తన పరిచర్య, తన బిడ్డల నిమిత్తము, అలాగనే తండ్రి ఈ మందిర నిర్మాణం కొరకు ప్రత్యేకమైన ప్రార్థన అంశము నీ సేవకులు ఎదుట వచ్చి ఉన్నారు. అడుగుడి
ఇస్తాను అని నేను మాట ఇచ్చిన దేవుడు కనుక అడిగినది మీరు నమ్మితే పొందుకునే నాలోని చెప్పిన మీ మాటను బట్టి మీ దాసుని సేవకులు మానవ గారి కుటుంబమును బిడ్డలను పరిచర్యలు మందిర నిర్మాణకు అవసరమైన ధన సహాయములు సమస్తమును మీ స్వాధీనములో ఉంచుకుని ప్రభువా ఎప్పుడు ఏది అవసరమైనదో తండ్రి నీవు పరలోకములో ఉద్దేశించిన ప్రకారం నీ భూలోకములో నీ పనిని జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అలాగే దైవ సేవకులను ప్రతి కుటుంబాన్ని సేవలు వారి పరిచర్యలు మరి ఏ స్థలంలో నుండి ఈ స్థలానికి వచ్చినారో ప్రతి సేవకుని కుటుంబాన్ని సంఘాన్ని బలపరచును శక్తితో ఆత్మతో వరముతో భక్తితో మహిమతో ప్రభావంతో ప్రతి సేవకులను నింపి అయినా ఇదిగో నశించిపోవచ్చున నుండి ఆత్మల విషయంలో రోషము కలిగిన వారమై నేను ఒక్కడనే దేవాని పక్షముగా నిలబడినానని రోషము కలిగిన ఏలియావని దేవాని సన్నిధిలో నిలబడగలిగినటువంటి దైవ సేవకులుగా ప్రతి సేవకులను కుటుంబాలను నిలబెట్టి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నీకు అయిష్టమైనవి నీకు బాధ కలిగించేవి ఎవరిలో ఏ సంఘములో ఏ సేవకులలో ఏ కుటుంబములో లేకున్నట్లుగా చేసి నేను త్వరగా ఈ లోకానికి రాబోచున్నాను కనుక యేసుక్రీస్తు ప్రభు ప్రతి వారు ఈ రక్షణ వార్తలు నిరాకుల వార్తలు లోకములో విలువగా ప్రకటింపచేసి అందరూ మేఘము కొరకు సిద్ధపరుస్తున్నారు. అతి త్వరగా మధ్య ఆకాశములోకి రామయ్యను యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. వేదిలో అలాగే అందరి కొందరండి పాటు ఆనందిస్తున్నాం. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుతూ నిన్ను కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు, స్తుతి పాడుతూ నిన్ను కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగినది. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగినది. పాడరా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడరా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీవే
నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. యేసునే నాపై పరమధానముగా. నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. తుది పాటుతో నిన్నే కనపరుచు. ఆరాధించదనీ తుది పాటుతో నిన్నే కనపరుచు. ఆరాధించదనీ మరణము గెలచి బ్రతికించి తిని నన్ను. మరణము గెలచి బ్రతికించి తిని నన్ను. తుది పాటుతో నిన్నే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నైనా. గడిచిన సంవత్సరంలో నుండి దైవ కృపలో మమ్మల్ని కాచి కాపాడి ఈ జనవరి మాసం 22వ తారీఖున ఆయన ఈ ప్రాంతానికి నడిపించి ఈ రీతిగానైనా మీ సేవలు అనుభవంగా అందరూ కలిసి అయ్యా ఆ సేవలు సదస్సులు మీరు ఏర్పాటు చేసి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఫెలోషిప్ నడిపిస్తున్నాం ఆయన మీరు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తీసుకొచ్చిన సేవకులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి తండ్రి మరి చేస్తున్న పరిచర్యలు దీవించి అయ్యా సంఘాలు కుటుంబాలు దీవించి ఆశీర్వదించండి ప్రభావ. ముఖ్యంగా ఆయన అనుభవంగా ఆయన కుటుంబాలను దీవించి అయ్యా పాపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మనకి మందిరం కట్టబడాలని ఆశపడుతుండగా మీ ద్వారాలు తెరబడి అయ్యా మీ మందిరాన్ని నిర్మించడానికి కూడా సహాయం చేయండి ప్రభావ. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధాత్మ దేవుడా జరుగుతున్న ఈ కార్యక్రమం అంతా కూడా నీకు మహిమాతంగా ధరించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాలి. యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడాలావే. నేను తీయను నీ పాదములే దిక్కుగా చేరి తిరిగుడు. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడాలావే. గౌరవ చేయా రాణి జెండా కర్వేంద్రియాది నోడానై. గౌరవ చేయా రాణి జెండా కర్వేంద్రియాది నోడానై. గర్వపాలై
ఉదయకాలంలో ప్రభావ మేమందరూ ఈ యొక్క మందిరంలో కూడి మీరు ధ్యానించుకునేటప్పుడు ఇచ్చిన గొప్ప యోగ్యతను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రశస్తముగా ప్రియ తండ్రి, ఈ ప్రాంగణము పరిశుద్ధీకరించి మా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి దైవజనులను, వారి కుటుంబాన్ని, వారి కుమార్తెను మీరు ఆశీర్వదించండి. ఈ ఫిలదెల్ఫియా పాస్టర్ ఫెలోషిప్ను అంచెలంచెలుగా మీరు నాయకత్వం వహిస్తూ అభివృద్ధిలోకి నడిపిస్తూ ఉన్నది కొందరు చైర్మన్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం, ప్రెసిడెంట్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం, సెక్రటరీ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇంకనైనా అందులో ఉన్నటువంటి సభ్యులందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. మాలో ఉన్నటువంటి నైనా వయోవృద్ధులు, దైవజనులుగా అనేకులు ఒక మార్గదర్శకులుగా నడిపిస్తున్న ప్రతి వారిని మీకు ఆశీర్వదించండి. ప్రశస్తంగా ప్రభావ భూషణ్ గారిని, భూషణ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభావ. వారికి అవసరతలన్నీ మీకు తెలుసు. అదే రీతిగా ప్రభావ ఈ ప్రాంగణము నేను ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేసినటువంటి మౌనకయ్య గారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుమార్తె పట్ల మీరు ఉన్నటువంటి ప్రణాళికను బయలుపరచండి. అనేక ప్రవచనాల ద్వారా ఈ ప్రాంగణంలో మీరు మాట్లాడారు, నేను రూఢిగా నమ్ముచున్నాను తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డ పట్ల మీరు ఉన్నటువంటి సంకల్పాన్ని మరొకసారి బయలుపరచండి. ప్రతి ఒక్కరితో ఈ దినాలను మీరు మాట్లాడండి. ఆయన అనేకులను మరలా మేము చేర్చుకొని మీ పరిచర్యలో ముందుకు వెళ్ళే భాగ్యాన్ని మాకు కలుగచేయండి. యాజక సమూహముగా మనందరినీ మీరు ఏర్పరిచి మీ నామాన్ని కనపరిచే గొప్ప యోగ్యతను మీరు వాటించినందుకు మరొకసారి మీకు స్తుతులు చెల్లిస్తూ మా ప్రియమైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పాట పాడి ప్రార్థించినటువంటి అభిషేకులు దైవజనులు అలవాడి భాస్కరరావు గారికి ప్రత్యేకంగా 2021 జనవరి 22వ తారీఖు శుక్రవారం నాయన అయ్యా మీ బిడ్డలందరితో చేరి నాయన ఈ యొక్క పాస్టర్ సదస్సు నాయన అయ్యా ప్రభా నేను కూడా నాయన అయ్యా ప్రభా మీ బిడ్డలతో చేరి మేము స్తుతించడానికి, ఆరాధించడానికి ఆయన ప్రభా ప్రార్థన చేయడానికి నాకు ఇచ్చిన యొక్క భాగ్యానికి మీకు వెళ్ళలేని స్తోత్రాలు, స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావం తండ్రి. యెహోవా తండ్రి నీకే స్తుతులు తండ్రి. యేసు ప్రభువా నీకే మహిమ తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నీకే ఘనత తండ్రి. ప్రియేక తండ్రి నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తున్నాను. అయ్యా ప్రభా మీ దీనదాసులు తండ్రి. అయ్యా ప్రభా అయ్యా యొక్క పాస్టర్స్ ఫెలోషిప్ నాయన, పాస్టర్స్ సదస్సు మీటింగ్ నాయన ఏర్పరిచిన మీ దీనదాసులు తండ్రి అనిల్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మరి వారితో సహకరించిన బిడ్డలందరూ కూడా అయ్యా మరి ప్రెసిడెంట్ గారిని, సెక్రటరీ గారిని, వైస్ ప్రెసిడెంట్ గారిని అయ్యా మరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ప్రయాసపడిన ప్రతి నెల కూడా తండ్రి అయ్యా మరి ప్రభా యొక్క పాస్టర్స్ సదస్సును అయ్యా మరి ప్రభా నిర్వర్తిస్తున్న విధానాన్ని బట్టి నాయన అయ్యా మరి బిడ్డలను దీవించండి. అనేక మంది బిడ్డలు కూడా తండ్రి అయ్యా యొక్క మండల అయ్యా మరి పాస్టర్స్ ఫెలోషిప్ అందరూ కూడా తండ్రి అయ్యా దీంట్లో ఎక్కిపోయించిన ఆయన ఇరవై దినాల్లో, 20 దినాల్లో భయంకరమైన దుర్దినాలలో తండ్రి మేమందరూ ఏకమై ఏకకంఠంలో తండ్రి ఈ నీతి మార్గంలో నిజమైన సాక్షులుగా గడవని పరమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగే భాగ్యాన్ని దయచేయండి. యేసయ్యా సహాయం చేయండి. కృపా సత్య సంపన్నుడా మహిమగల తండ్రి ప్రజల అంధకార శక్తులను బంధించడం మనం చేస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చేయండి. అయ్యా ఈ దినం తండ్రి జరగలేన అయ్యా యొక్క మరి ఆరాధన కూడికనాయన అయ్యా ఎవరైతే ప్రభావం ఈ పక్షుల బడికి ముందు నిలబెట్టినారా మాట్లాడబోతున్నారా బిడ్డని సిద్ధపరచండి అయ్యా. సమయోచితమైన ఏదైతే మాకు అవసరమో ఎంత శబ్దం నుండి వింటున్నారో మాట్లాడికి అవసరమైన మాటలైనా సమయోచితమైన మాటలు రాసుల ద్వారా మాట్లాడి మమ్మల్ని అందరూ కూడా గొడవపరచండి. త్వరలో రానున్న మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి రక్షకునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించినటువంటి మరి దైవజనులు డిఐజీ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అన్నయ్య అయిపోయింది దేవుడు
ప్రార్థన చేస్తారు. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. కష్ట నష్టాలైనా కడగల బ్రతుకైనా ఈ జీవిని తోడో ఇడబాచి పోదులే, ఈ జీవిని తోడో ఇడబాచి పోదులే. ఓ యేసయ్యా, ఈ జీవిని తోడో ఇడబాచి పోదులే, ఈ జీవిని తోడో ఇడబాచి పోదులే. కష్ట నష్టాలైనా కడగల బ్రతుకైనా ఈ జీవిని తోడో ఇడబాచి పోదులే, ఈ జీవిని తోడో ఇడబాచి పోదులే. కరువు కమ్మిన కాలమెదురు తిరిగిన, కరువు కమ్మిన కాలమెదురు తిరిగిన, నీ సిలువనెత్తుకొని నిన్ను సాగి పోదులే. యేసయ్య మార్గమే నడవదవారన్నా, యేసయ్య మార్గమే నడవదవారన్నా. కష్ట నష్టాలైనా కడగల బ్రతుకైనా ఈ జీవిని తోడో ఇడబాచి పోదులే, ఈ జీవిని తోడో ఇడబాచి పోదులే. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. కష్ట నష్టాలైనా కడగల బ్రతుకైనా నీ జీవి తోడు విడిపాచిపోకుండా ప్రతి ఒక్క దైవ చావుకుని దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రభువానికి వెలిగి వెలగనట్టుగా తిరుగుతున్న కుటుంబాలని మీరు కదిలించండి. ప్రభువానికి స్తోత్రాలు. దైవమానికి నీకే వందనాలు. ఇదిగో ఈ శామల సదస్సుని పాడబోవని ముగింపు వరకు నీ ఉచితమైన రెక్కల చాటున ప్రతి కుటుంబాన్ని దీవించండి. నాకంటే మొదటిగా ప్రార్థించిన దైవచావుల కుటుంబాలు, పాటలు పాడిన కుటుంబాలు, ఆరాధన చేసిన కుటుంబాలని మీరు గొప్పగా గమనించండి. చాకపు చాకులతో ఆ కుటుంబాలని దీవించండి. ప్రభువానికి స్తోత్రాలు. ఇదిగో రాజా నీకు వందనాలు. ఆనవయ్య గారు వాక్యంలో నిలబడిపోతుండగా ఆయన మీ శిలువ చాటున మరుగుపరచుకోండి. మీ నోటి భూమి వల్లే వాడుకొని తన కుటుంబాలని దీవించండి. తనకున్న కుటుంబ సంఘాలను ప్రేమించండి. తండ్రి మీ స్తోత్రం. అనుయాయ గారిని మీరు ప్రేమించండి. స్థానిక దైవ సేవకుల్ని ఈ కూటాన్ని ఏర్పాటు చేసినట్టు అన్ని కుటుంబాలని మీరు గొప్పగా ప్రేమించండి. రాజా నీకే వందనాలు చేస్తున్నాను. ఇదిగో నాయన ఈ కూటము ప్రారంభం నుండి ముగింపు వరకు నడిపిస్తున్న అనుయాయ గారిని కూడా మీరు దీవించండి. ఏడికి మీద ఉన్నవారిని, ఈ సంఘ కాపరులని, సంఘ బిడ్డలని చెప్పుతున్న వర్తమానాన్ని ఇది నేర్చుకోవడానికి గ్రహించి అనేక ఆత్మలను సంపాదిస్తానికి నీ కృప మాకు అనుగ్రహించమని, సమాధానం కలిగించమని, బిడ్డలతో మీరు మాట్లాడమని, సమస్త ప్రజలని మీరు ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కొలువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు
మీ సేవకులుగా మీ పాదదాసులుగా ఆయన నీ కుమారుడికి మీరు అనుగ్రహించిన ఈ స్థలం ముందు ఇదిగో ఈ పిట్లపాలెపు ఆయన పాస్టర్స్ ఫెలోషిప్ను ఆయన ఈ విధంగా మీరు ఏర్పాటు చేసి ప్రతి నెల ఆయన క్రమముగా మర్యాదగా ప్రేమపూర్వకం జరుగుతున్న ఈ సేవకుల సదస్సులు మేమందరం కూడి ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి, నీ మేలుతో నింపండి. ముందు ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబులు దయచేసినందుకు వందనాలు నాయన. అనేకులు నాయన కూడి మాతో పాటు నీ నామమును కనపరిచే ప్రభుత్వ భాగ్యములు కలగచ్చేయండి నాయన. దీన్ని ఎన్నిక చేస్తున్న నాయన మీ దాసులైన వారు దీని ముందుండాలి, వెనుకుండాలి. వారి కష్టమును వారి ఫలితమును మీరు దీవించండి. వారి కుటుంబాలను పరిచయం మీరు దీవించండి. ఆయన వారికి తోడుగా నేడుగా ఉండండి. నిండారు మీ సన్నిధిని నీ కృపను దయచేయండి. కూడిన ప్రతి ఒక్క సేవకుడు పేరు పేరును మీరు దీవించవాలి. వారి సంఘంలో పరిచయం విశ్వాసులు సమస్తమును మీ చేతులకు అప్పగించుకోండి. నీకు కావాల్సిన కల్పించిన మీ దాసులు కూడా ఆయన మీరు దీవించి మీరుతో తృప్తిపరచమని మమ్మల్ని అందరూ జరగబోతున్న ఆయన వాక్య పరిచయం ముందు జరగబోతున్న ప్రతి ఒక్క కార్యక్రమం మీ చేతులకు అప్పగించుకుంటూ నిండారు మీ సన్నిధిని నీ కృపను నీ మేలుతో మమ్మల్ని తృప్తిపరచమని ఈ 2020 సంవత్సరం అంతటా ఆయన నీ క్షేమము, నీ ఆదరణ, నీ కృప, నీ ప్రేమ, అదేవిధంగా నీ ఘనత కీర్తిని మాకు కలగచేయమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వ్యక్తులు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తు యొక్క నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించుగాక. దైవ సేవకులుగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి మరి దినాన మరి యొక్క న్యూ మందిరంలో దర్శించుకోవడానికి చూపిస్తున్న దేవునికి అలాగే ఇంకా జరగవలసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రభావ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ మీరు నడిపించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మధ్యని క్రీస్తు ప్రభువారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మండలంలో ఎంతమంది అయితే దేవస్థానాలు ఉన్నారో, ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో వారందరికీ సంబంధించినటువంటి ఫెలోషిప్ ఇది. ఒకరిది కాదు, అందరిది కూడా. కొంతమంది అనుకుంటున్నారు అది అనిలయ్య గారిది, అనిలయ్య గారి చెప్పినట్టు నడుస్తున్నారు అనుకుంటున్నారు. అనిలయ్య గారిది ఏమీ లేదు, కానీ ఉంది. ఏదో చెప్పండి, అది చెప్పండి. ఉంది లేదు, ఏముంది, ఏమి లేదు. ఏముంది, ఏమి లేదు. అధికారం లేదు, సహకారం ఉంది. దాన్ని బట్టి ముందుకెళ్తున్నాం మేము. అయ్యగారికి అధికారం లేదు. ఈ అధికారం ఇక్కడ వచ్చి కూర్చున్నవాడు, మమ్మల్ని అందరూ ఇక్కడ కూర్చోబెట్టేవాడు కాదు కదండి. అధికారం కోసం అయ్యగారు పోగొట్టలేదు, కానీ సహకారం కోసం ఆయన ముందుకు వస్తున్నాడు. ఇంకా అయ్యగారితో పాటు ఎవరైనా సహకారాలుగా ఉంటే ఇంకా దైవజనులు ప్రోత్సహించి వారి ఇబ్బందుల్లో, వారి ఇరుకుల్లో, వారి కష్టాల్లో కూడా ఇంకా ఆర్థిక సహాయాన్ని మెరుగుపరిచి మరి కొన్ని విషయాల్లో వాటిని కూడా ప్రోత్సహించడం ప్రయత్నం చేద్దాం. ఎవరైనా మీకు కనుగొన్న దాంట్లో అనిలయ్య గారి రీతిగా మరి ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నాడో మీ వంతు మీరు కూడా ప్రోత్సహించి మరి ముందుకి మమ్మల్ని కూడా నడిపించాలని నేను మీకు మనం చేస్తూ ఉన్నాం. ఇది మనందరిది, అందరి బాధ్యత. అందరూ ప్రార్థన చేయాలి. మన మండలానికి సంబంధించింది, ఏ భేదము లేదు. అందరూ దేవుని బిడ్డలమే కదండి. అందుకని అందరూ కూడా మరి ప్రార్థన చేయండి. మరి నిన్న మరి ఆందోళన గారు పక్కన మందిరం వేయాలని ఆశపడుతున్నారు. ఆ మందిరం కోసం ప్రార్థన చేయండి. అంతేకాదు మన బౌండరీ గారు మరి బిల్దపియా హాస్పిటల్ ఫెలోషిప్ దీన్ని నడిపిస్తున్నటువంటి దైవజనులు వారు కూడా చక్కటి మందిరం వేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నారు.
ఆ మందిరం కోసం కూడా మీ వ్యక్తిగత జీవితంలో మీ ఒంటరి ప్రాంతంలో ప్రార్థన చేయమని మీకు మనం చేస్తూ ఉన్నాం. ఇంకా ప్రతి ఒక్కరూ మరైతే కాదు మన మధ్యలో మరి ఆంధ్రప్రదేశ్ గారు ఉన్నారు. వారికి కొంత సమస్య అక్కడ ఎదుర్కొంటూ ఉన్నారు సంఘంలో. అయ్యారి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఆటంకాన్ని తొలగిపోవాలి. ఎక్కడైతే అవమానము నిందలైనయో అక్కడే జ్యోతి వల్ల ఎదగాలని మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే చెప్పి మరి ప్రార్థన చేయించుకోవడం మీకు మనం చేస్తూ ఉన్నాం. మరి మీరు కూడా కొన్ని సలహాలు ప్రార్థన ఈ ముగింపులో కొన్ని విషయాలు మీరు తోసింది మీ సలహాలు కూడా మాకు అవసరం. ఎందుకంటే మరి మాలో లోపాలు ఉన్నా మంచి చేసినా చెడు చేసినా మీకు అర్థమవుతుంటుంది. కాబట్టి మీరు కూడా మరి తర్వాత కార్యక్రమం తర్వాత మీరు కూడా కొన్ని చూసిన సలహాలు ఇవ్వాలని నేను మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు దీవించిన కాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధ జీవం కలిగిన మా తండ్రి కొందనాలు దాసరి పడబోతుండగా బలమైన స్థలంలో వాడుకొని మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వందనం చేయిస్తున్నాం. హల్లెలూయా. అందరూ ఒకసారి పైకేసి నిలబడదాం. మీరు చాలా ఇప్పుడు కూర్చొని ఉన్నారు. పైకేసి నిలబడండి. ఒక పల్లవి పాడబడుతున్నాము. స్తుతిగానం చేసేదను నా దేవదేవునికి, స్తుతిగానం చేసేదను నా దేవదేవునికి. అధిక స్తోత్రముడా ఆరాధనీయుడా, అధిక స్తోత్రముడా ఆరాధనీయుడా, మహిమా మహిమా నీకే యుగ యుగముల వరకు, మహిమా మహిమా నీకే యుగ యుగముల వరకు. స్తుతిగానం చేసేదను నా దేవదేవునికి, స్తుతిగానం చేసేదను నా దేవదేవునికి. అధిక స్తోత్రాలుడా ఆరాధనీయుడా. సహోదరులు ఐక్యత కలిగి నివసించటం ఎంతో మేలు అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. ఐక్యతలో నిజముగా మేలు దాచబడి ఉన్నదని దేవుడు చెబుతూ ఉన్నాడు. అందుకని ఈ మండలంలో, ఈ పిట్రవాణిపల్లె మండలంలో మరి అనిల్ బ్రదర్ గారి ద్వారా దేవుడు మరి తను ప్రేరేపించి ఏర్పాటు చేయబడినటువంటి యొక్క ఫెలోషిప్ను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. క్రైస్తవుల హల్లెలూయా. మరి ఆయన బిడ్డలమైన మనము ఐక్యతగా ఉండాలని ప్రభు చెబుతున్నాడు. అందుకని దైవ సేవకులైనటువంటి మీతోటి మరి దైవ కలిసి మీరు ఐక్యతగా ఉండడానికి ప్రయత్నించింది. ఆ ఐక్యతలో మేలు దాచబడి ఉన్నది అని దేవుడు చెబుతున్నాడు. కనుక ఆ మేలును చూడండి. ఒకరి గురించి ఒకరు, కొంతమందికి ఒకే గ్రామంలో ఉండొచ్చు, 2-4-5 పాస్టర్స్ ఉండొచ్చు. వాళ్ళు ఎవరి పరిచయం వారు చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మీరు మాట్లాడుతూ అతను ఆ పాస్టర్ గారు ఎలాంటి వాడు అని చెప్పేసి అన్నారనుకోండి. ఆ పాస్టర్ గారు ఒకేలా మంచివాడు కాదన్నప్పటికీ కూడా మీరేమని చెప్పాలంటే ఆయన మంచివాడు, దైవ సేవకుని గురించి మాట్లాడకూడదు అని ఖండించారు. ఎందుకంటే మనము పరిశుద్ధ ఆత్మ అనేది ఒక మనుషులు కలిగి ఉన్నప్పుడే చూడండి. ఆ పరిశుద్ధాత్మ చూడండి, అపొస్తలుల కాలంలో పెంతెకొస్తు పండుగ దినమున వారందరూ సంఘమందరూ కలిసి ఏక మనస్సు కలిగి ఏకాత్మ కలిగిన వారు ఉన్నారు కనుక దేవుడు వారి మధ్యలోనికి దిగివచ్చారు. మనమందరము
దేవుని సావుకులైన మనము దేవుడు ఎందుకైనా మనకి పని అప్పగించాడు అంటే, దేవుని బిడ్డల మనమందరము ఆయన బిడ్డలమైన ఆయన పని మనకు అప్పగించాడు కనుక ఈ అప్పగించబడినప్పుడు దేవుని పని జరుగుతూ ఉండగా సాతాను కూడా వాడి ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. కనుక మనము మెలకువ కలిగి యవను గురించి కూడా ఏ దైవ సేవకుడు మనం దూషించదు, ఎవరిని కూడా మనము చెడుగా చెప్పద్దు. దేవుని బిడ్డలారా, అలా ఎప్పుడైతే మనము ఇతరుల గురించి మనం మేలుకరంగానే మంచివాడండి, ఆయన స్థాయిలో ఆయన చేసుకుంటున్నాడు, ఆయన గురించి బ్యాడ్గా మాట్లాడదు. నువ్వు ఎప్పుడైతే అలా చెప్పావనుకో, ఒకవేళ చెప్పినట్టు వ్యక్తి ఒక సమయంలో ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నేను ఎట్లా అన్నాను, ఈ పాస్టర్ గారు ఏం చేశాడు, నీ గురించి అసలు చెడుగా మాట్లాడి ఒప్పుకోలేదంటే ఆ వార్త ఆయనకి తెలిసినప్పుడు ఏం జరిగింది, నీ మీద ప్రేమ కలిగింది. ప్రస్తుతం హల్లెలూయా. ఒకరి గురించి చూడండి, ఒక చోట కుటుంబ ప్రాంతానికి ఈ మాట చెప్పి నా వెనకాల ఉన్న దైవ సేవకులు తీస్తుంది. దగ్గర దగ్గర ఆ రోజు 10 మంది దైవ సేవకులు వచ్చారు. ఆ 10 మంది దైవ సేవకులు మధ్యలో నేను కూర్చుని ఉన్నాను, ఇటు ఒక 5 కూర్చున్నాను. 5 కూడా ఒక్కొక్కరికి 5 నిమిషాలు సమయం ఇచ్చారు. ఒకరంటే ఒకళ్ళు ఇటుబాటు అలాంటిది ఉండకూడదు. అందరూ కూడా ప్రేమ కలిగి ఉండాలి. వాళ్ళందరూ అనుకుంటున్నారు, చూడండి, ముందు చెప్పిన ఆయన తర్వాత ఉన్న ఆయన విమర్శించారు. ప్రజలు దగ్గర 200-300 మంది వచ్చున్నారు. బ్రదర్ వచ్చి అలా దేవుడి కార్యాలు జరుగుతాయి, వాళ్ళందరూ వచ్చున్నారు. ఆ కింద ఆడియన్స్ ఏమని చెప్పుకుని నేను వెనక్కి వెళ్ళాను. ఒకళ్ళంటే ఒకరికి గిట్టుబాటు కదా ఆ పైన ఉన్న పాస్టర్లందరికీ. నాకు చాలా బాగా అనిపించింది. నేను అందరితో మాట్లాడా, వందనాలు అని చెప్పిన మాట్లాడుకుని వెళ్ళిపోయినా. చెప్పిన మెసేజ్ని ఇంకొక ఆయన లేచి ఆ మెసేజ్ అలా అది కాదు, ట్రాక్ చేసి చెప్పడం ఎలాంటివి చేస్తాను. ఎప్పుడు కూడా వెనకాల ఒక ఆయన చెప్పాడు అనుకోండి, దానికి ఆ అనుగుణమైనటువంటి వాక్యం చెప్పి అయ్యగారు బాగా చెప్పారని చెప్పేసి ఎలా ఉండాలని దానికి లింక్ ఇంకొక మెసేజ్ అలా లాస్ట్గా దాన్ని హైలైట్ చేయడానికి చూడాలి. అందుకని వీళ్ళు 10 మంది కూడా ఏం చేస్తారంటే అలా ఉండే సమయానికల్లా చాలా బాధ అనిపించింది. అందులో కొంతమంది నాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. నేను అయ్యగారు అని చెప్పేసి నేను కొత్త వ్యక్తిని, వాళ్ళందరూ అయ్యగారు కూర్చున్నారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఈయనెవరు వచ్చారు, ఏదో చేస్తాడు ఈ గ్రామాన్ని అని చెప్పేసి అన్నట్టుగా అందులో ఒక ఆయన అన్నట్టు, నువ్వు ఎందుకు వచ్చావు మా ఊరు అన్నట్టు. అయ్యా అది పిలిస్తే నేను వచ్చాను, అదే కాదు, మార్కు సువార్త 16:15 వచ్చిన సర్వలోకానికి సర్వ సృష్టి సువార్త పడి, అందుకని ఆ అధికారంలో వచ్చాను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే అందరూ ఈ దగ్గరికి వెళ్ళిపోతారు అన్నట్టు వాళ్ళని ఆయన భయం పడుతుంది. అయితే బాబు వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు, ఈవిల్స్ పిక్చర్ శోధించబడుతుంది. మొత్తం మీద దేవుని కృపను బట్టి అక్కడ నిలబడి దేవుని యొక్క వాళ్ళందరూ కనుకున్నారు. సమయం అయిపోయిన అందరూ మాట్లాడేసేసారు. కానీ అయ్యగారికి ఎక్కువ సమయాలని ఆడియన్స్ అందరూ కూడా అంటూ ఉన్నారు. మొత్తం మీద వారు ఇచ్చిన సమయంలో దేవుని కార్యం జరిగింది. నాకు చాలా బాధ అనిపించింది. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంత ఇస్తారు. అందుకని ఆ తలంత ఇచ్చినప్పుడు అది దేవుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా కార్యం దేవుడు ఇచ్చాడు కనుక మనము ఆ వరం కలిగిన వాడు అంటే ఇష్టపడుతున్నారు అని మనం ఆ యొక్క వ్యక్తి మీద ద్వేషం అనేది రానికోకుండా చూసుకోవాలి. మరొక సమయం నేను చెప్తాను. అందుకని ఈ విషయాన్ని అక్కడ ఆడియన్స్ చాలా బాధపడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు స్టేజ్ మీద కూర్చున్నారు అనుకోండి, మనల్ని దేవుని తర్వాత దేవునిగా చూస్తారు. దేవుని తర్వాత దేవునిగా చూసేది ఎవరై అంటే పాస్టర్ గారు. కొన్ని సందర్భాల్లో ఒక గృహానికి వెళ్ళినప్పుడు అయ్యగారు ప్రార్థన చేస్తాను మేము వెళ్తున్నామని కూడా పిల్లల భార్యను కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకని తెలుసా? నీ మీద దేవుని మీద ఉన్న నమ్మకం చేత నువ్వు దేవుని సేవకుడు వాడు. అందుకని ఈసారి మరొక పర్యాయం చెప్తాను. మా అన్నయ్య గారు ఉన్నారు కనుక అందుకని ఈ విషయాన్ని మనం గుర్తించుకొని ఒకరి మీద ఒకరు చెడు ప్రచారం చేయదు. ఒక మాట చెప్పి ముగిస్తాను. అందుకని మీరు సాధ్యమైనంత వరకు ఎవరి మీద చూడండి, ఒక దైవ సేవకుడు ఉన్నారు, గ్రామానికి వెళ్ళారు. ఆయన ఇంట్లో మాట్లాడండి, ఈయనంటే ఆయన తొలదండి అని చెప్పేశారు.
మన మండలంలో సాధ్యమైనంత వరకు మనం వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరైనా ఏ డినామినేషన్ అయినా సరే ప్రేమగా మాట్లాడరు, ద్వేషం లేకుండా చూసుకోండి. ఎందుకంటే భూలోకంలో ఒకవేళ సహోదరుని ప్రేమించకపోతే నన్ను నువ్వు ఎలా ప్రేమించినట్టని మీకు వాక్యాలు తెలియనివ్వండి. అందుకని విషయాన్ని మనం గుర్తించుకుందాం. మరి ఒక రోజునంట పీజీ స్టీఫెన్ పాల్ గారు గొప్ప దైవ సేవకులు, మనకు తెలియదు ఏమని అందరూ తెలుసు. ఒక రోజుట ఒక దైవ సేవకుల గురించి అన్నాడు. ఎవరో ఒక ఆయన అన్నాడంట, ఆ దైవ సేవకుడు మంచోడు కాదని చెప్పేసి అంటే అయ్యగారు కరెక్ట్గా ఎందుకో మాటలోనే మంచోడు కాదన్నాడు. ఒక అతను అంటే ఇతను కూడా ఏకీభవించాడట. అది కొద్దిగా ఒకరోజు అయ్యగారు వెళ్తూ ఉన్నారంట, అన్ఎక్స్పెక్టెడ్గా ఒక గాలి వచ్చిందంట, పట్టమంటే ఇక్కడ దెబ్బ తగిలింది, రక్తం వచ్చేసింది. అసలు ఏం జరిగింది ఏమిటి అని వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు పీజీ స్టీఫెన్ పాల్. దేవుడు మాట్లాడు, నా కుమారుడా, ఆ సహోదరుడు ఎవరో ఆయన మంచోడు కాదని ఆ దైవ సేవకుల గురించి అంటే నువ్వు ఏకీభవించావు కదా, ఆయన ఎవరు అనుకున్నావు? నేను ఏర్పాటు చేసుకున్న దైవ సేవకుడు అని చెప్పేసి అన్నప్పుడు అయ్యో సారీ డాడీ, నేను ఇలా ఏకీభవించాను, మాట చేశాను. అందుకని మనకి ఒక్కరి గురించి మనం సాధ్యమైనంత వాళ్ళు ప్రతి ఒక్కరి గురించి మంచిగా చెప్పండి సాక్ష్యం. మీరు వెళ్ళినప్పుడు దైవ సేవకులైన మీరు చూడండి, కొంతమంది ఏం చేస్తున్నారు, ఒంటరిగా వెళ్తున్నారు. దేవుడు ఏమని చెబుతున్నాడు, ఇద్దరిద్దరికి వెళ్ళమన్నాడు. అందుకని పాస్టర్ గారు అయిన మీరు మీ భార్య యాక్టివ్ ఉన్నాను ఆరోగ్యంగా మీ భార్యను తీసుకుని గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు ఇద్దరికి వెళ్ళండి. అంతేకాని దేవుడు ఒక ఆయన అన్నాడు, ఏందో ఒంటరికి వెళ్తున్నాం అంటే ఇంకొక ఆయన నా పక్కన ఉన్నాడంటే ఇది కనపడతలేదంటే దేవుడు అంటే ఆయన దేవుడు తోడుగా ఉంటాడు. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే ఇద్దరిద్దరికి వెళ్ళమన్నాడు. అందుకని ఈ విషయాలు ప్రతి ఒక్కరు కూడా, ఒకవేళ నీ భార్యకు అనారోగ్యం ఉందనుకో, సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలు ఎవరైనా తోడుగా తీసుకుని హౌస్ విజిటింగ్కి వెళ్ళదు. కానీ సింగిల్గా మాత్రము వెళ్ళావో వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నాడు. అందుకని కనీసం ఒక వ్యక్తి తోడుగా ఉండాలి. ఇద్దరికంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు, లేకపోతే అపవాది నేను ప్రార్థనా పరులే అని చెప్పేసి అనుకుని దేవుని చేత వాడబడుతున్నానులే, ఒక్కడికి ఏం కాదులే అన్నటువంటి దాన్ని తీసుకుని పక్కన పెట్టి జాగ్రత్తగా ఉండాలి. అందుకని అన్ని దినాలు కనుక మనము దేవుడు మీకు ఇచ్చిన స్థితిని పోగొట్టుకోవద్దు, మీకు ఇచ్చినటువంటి పేరు మీరు పాడు చేసుకోవద్దు. కనుక దేవుడు మీకు ఇచ్చిన మంచి ఆధిక్యతను మీరు పాడు చేసుకోవద్దు. అందుకని దేవుని వెళ్ళారా, ఎందుకంటే నిన్ను ఇప్పుడు వరకు నువ్వు ఎంత పరిచర్య చేశావో మొత్తం రికార్డ్ అయిపోయావు దేవుని దగ్గర. నేను ఎంత కష్టపడ్డాను, ఎంత పరిచర్య చేశానో దేవుని దగ్గర రికార్డ్ అయిపోయాను. కానీ మనం చేస్తున్నటువంటి ఆ పరిచర్య, కష్టపడ్డ ఆ పరిచర్యకు ప్రతిఫలాన్ని దేవుడు తప్పకుండా మనకి ఇస్తాడు. హల్లెలూయా. అందుకని ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళేటప్పుడు మాత్రము ఇద్దరిద్దరుగా తప్పకుండా ఇలుగుంటే నీ వివాహమైన అనుకోండి, నీ భార్య ఉంది, నీ భార్యను తీసుకెళ్ళగలగాలి, ఇబ్బంది లేదు. భార్య లేదు, పరిశుద్ధరావు గారి ఇంకో కుర్రోన్నాన్ని అడ్డపెట్టి తీసుకెళ్ళాలి. అందుకని ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఒంటరిగా మాత్రం వెళ్ళొద్దు. దేవుడు ఒంటరిగా వెళ్ళావంటే వాక్యానికి విరుద్ధముగా నువ్వు నడుస్తున్నట్టే. దేవుడి యొక్క మాటలు మన వెనుకలో దీవించిన గాక. ఈ సమయంలో మా అన్నయ్య గారు ఉన్నారు, వారు ఒక 15-20 నిమిషాల్లోపుగా వారు దేవుని మాటలు అందిస్తారు. ఎందుకంటే ఆయన యూత్ విత్ మిషన్ మరి విండోర్లో ఆయన డైరెక్టర్గా ఉన్నారు, అనేక మన బైబిల్ కాలేజీలో లీడ్ చేస్తున్నారు. కొద్ది మాటలు అలాగే ఇంగ్లీష్లో, హిందీలో అలవాటు, తెలుగులో మాట్లాడడం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అనమాట. అయినప్పటికీ తెలుగులో మాట్లాడతారు. మీరు కొద్దిగా జాగ్రత్తగా వెళ్దాం, దేవుని స్థితిద్దాం. అలాగే చప్పలు పెడతాను లేదా. ఈరోజు చాలా మంచి రోజు. దేవుడు మనందరినీ ఇక్కడ కూడి ఆయన మహింపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యానికే వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మంది ఈ రోజు చూడలేక నశించిపోయి ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ఆయన నేడులో ఉంచి మనల్ని సజీవులుగా ఉంచడానికి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మా కోసం, మా తమ్ముడు గారి కోసం, పిల్లల కోసం ప్రార్థన చేశారు. మీకు వందనాలు. దేవుడు మాకు ఒక కుమారుడు కుమార్తెని
తమ్ముడికి ఒక కుమార్తెని ఇచ్చాడు. ఆయన కూడా త్వరలో కుమారుడు పుట్టాలని కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే అడుగుడి ఇవ్వబడు, అడుగు ప్రతి వారికి దొరుకునని చెప్తుంది. మీరందరూ పాస్టర్ గారు మీకు అన్నీ తెలుసు, కానీ కొన్ని సలహాలు, కొన్ని సూచనలు చెప్దామని చెప్పి అనుకుంటున్నాను. ఈరోజు నేను ఇందోర్లో దేవుని పరిచర్యలో ఉన్నాను. పూనాలో 11 సంవత్సరాల దాకా సేవ చేసినప్పుడు ఎప్పుడైతే నేను 95వ సంవత్సరంలో వెళ్ళినప్పుడు ప్రార్థన చేశాను, ప్రభువా నేను ఇప్పుడు ఏం చేయాలని చెప్పి అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే కంటిన్యూ చేయమన్నాడు. 98వ సంవత్సరంలో మరి ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నేనేం చేయాలంటే కంటిన్యూ చేయమన్నాడు. ఏం అర్థం కాలేదు. దేవుడు 13 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు చెప్పాడు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి. ఇక్కడ ఉంటే మంచిది, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళినా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. దేవుడు మనల్ని అందరినీ ఏం చెప్పాడు, ఏర్పాటు చేసుకుని మనల్ని పిలిచాడు. ఏ విధంగా దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాం ఏం చేశాడు, అన్నీ వదిలిపెట్టి దేవునికి విధేయత కలిగి, ఆయన పిలుపుకు విధేయత కలిగి వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. అదేవిధంగా మనం కూడా దేవుడు మనల్ని పిలిచాడు. మనం పిలిచినటువంటి పిలుపు మీకు అందరికీ తెలుసు. దేవుడు ఎట్లా పిలిచాడు. నేను కూడా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మా ట్రైనింగ్లో ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవుడు మా డైరెక్టర్ గారు పిలిచి, అయ్యా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పాడు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అదే ట్రైనింగ్లో మళ్ళీ స్టాఫ్గా చేస్తే ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, అయ్యా ఇక్కడ స్టాఫ్గా పనిచేద్దాం అనుకుంటున్నాం అంటే అట్లా కాదు, దేవుడు ప్రతి ఒక్కరికి కొరకు కలువరి శిలువలో మీ రక్తమును కార్చి ఉన్నారు. ఆ రక్తము ఏరులై ప్రవహించెను. ఆ రక్తము సర్వ ప్రపంచమునకు సరిపోయినంత రక్తమును మీరు కార్చి ఉన్నారు.